జయగురుదత్త కిచిడి చేస్తున్నాను. 2 కప్పులు బియ్యం తీసుకున్నాను, కోటా బియ్యం ఇవి. వీటికి ఒక అరకప్పు కందిపప్పు, ఓ అరకప్పు పెసరపప్పు చొప్పున పోస్తాను. అంటే 2 వంతులు బియ్యానికి ఇప్పుడు అరకప్పు పోసాను కదా కందిపప్పు, ఇంకో అరకప్పు పెసరపప్పు పోస్తున్నాను. ఒక కప్పు అయ్యింది కదా, అంటే 2 వంతులు బియ్యానికి ఒక వంతు ఈ పప్పులు చొప్పున. ఒక కప్పే తీసుకున్నాం అనుకోండి, పావు వంతు చొప్పున ఈ 2 కలిపి, అంటే 2 వంతులు బియ్యం, ఒక వంతు పప్పులు ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇవి శుభ్రంగా వాటికి కడిగేసి నానబెట్టుకుంటే అంతాయి. ఇప్పుడు ఈ ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, మిరియాలు, ఈ జీడిపప్పు పలుకులు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ బిర్యానీ ఆకులు, ఏలకులు, ఎండుమిరపకాయ ముక్కలు ఇవి ఇలా పెట్టుకుని, ఇప్పుడు మనం దలసరిగా ఉండే గిన్నె పెట్టుకుని ఓ 4 స్పూన్ల దాకా ఆవు నెయ్యి, 1 స్పూను నూనె వేసాను. ముందు ఆవాలు, మినప్పప్పు, మిరియాలు, జీలకర్ర, ఈ యాలకులు, బిర్యానీ ఆకులు వేసి ఇలా వేయించేసుకుని, ఇప్పుడు ఈ జీడిపప్పు పలుకులు, కాస్త ఇంగువ, కొంచెం పసుపు వేసి ఒకసారి పోపంతా వేగాక అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు ఇవి కూడా వేసి ఇలా దోరగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ తరిగట్టే పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీను, బీన్స్, తర్వాత బంగాళదుంప, క్యారెట్ వేసుకుంటే ఆకుకూర కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. పాలకూర కానీ, మట్టుబచ్చలు కానీ, మెంతి కూర కానీ మన ఇష్టాన్ని బట్టి అన్నమాట. అదొక రుచి. ఇలా ఉత్తి కూరగాయలతో చేస్తే ఇదొక రుచి. ఇప్పుడు సరిపడి ఉప్పు వేసుకుని ఎసరు పెడతాం కదా, దానికి సరిపడి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పు. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు కూడా వేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకుని పోపు అంతా కలిసేలాగా ఈ బియ్యం కూడా వేసేయాలి. ఒకసారి ఇలా మొత్తం అంతా కలుపుకుని అడికి పైకి 4 పక్కల 2 కప్పులు బియ్యం కదా చేసేది, అందుకని 9 కప్పులు నీళ్ళు పోస్తున్నాను. అంటే ఒకటికి 4:30 చొప్పున, 5 కూడా పోసుకోవచ్చు. లేదు పొడిలాడుతూ కావాలి అంటే నీళ్ళు తగ్గించుకోవడమేను. నేను చేసేదైతే మరీ పొడిలాడుతూ మెతుకులాగా ఉండదు, అలానే జారుగా కూడా ఉండదు, సమానంగా ఉంటుంది. ఇలా పోస్తేను మా ఇంట్లో ఇలా తింటారు. 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయి మనం మూత తీసి చూసేటప్పటికి పైన కొత్తలాడుతూ ఉంటుంది. ఇలాగా కంగారు పడక్కర్లేదు. అంటే పలచగా ఉందేమో అనిపిస్తుంది కదా, కానీ ఒకసారి ఇలా అడుక్కి పైకి కలిపితే పెసరపప్పుకి చిక్కపడే లక్షణం ఉంటుంది కదా, ఇది చల్లారి మనం తినేటప్పటికల్లా దగ్గర పడిపోతుంది. వేపుళ్ళు లాంటిదో, అల్లం పచ్చడో చేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంతే, నేను ఇలా చేస్తాను కిచిడి.